గారు మీరే వంట సెలెక్ట్ చేసుకున్నారు? చిల్లీ వడియాల ఫ్రై. చిల్లీ వడియాల ఫ్రై. వావ్, సూపర్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, చిల్లీ వడియాల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిల్లీ వడియాల ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వడియాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన బజ్జి మిరపకాయలు 4, జీడిపప్పు పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, వంట స్టార్ట్ చేసేద్దాం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. అరుణ్ గారు రెడీయా మీరు? ఓకే, ముందు ఆయిల్ వేయాలి. ఓకే, ఆహా, ఓహో, ఇంత ఆయిల్ పడుతుందా? ఆనియన్ వేయాలి దాని తర్వాత. ఓకే, సో ఈ ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారు ఫ్రై కాబట్టి. ఫ్రై కదా, అందుకోసమే ఇలా చేశాను. కొంచెం అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఎర్రగా అవుతాయి అన్నమాట. అబ్బో, ఎన్ని గాజులు వేసుకున్నారు అరుణ్ గారు. చాలా బాగున్నాయి మీ గాజులు. మాది కలకటా అండి. తెలుస్తోంది, మీ బ్యాంగిల్స్ చూసే నాకు డౌట్ వచ్చింది. కొంచెం ఫీచర్స్ కూడా డిఫరెంట్గా అనిపించాయి. సూపర్, కలకటా అనమాట మీది. మరి ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారు? మా మమ్మీ వాళ్ళది, అత్తగారి ఇల్లు హైదరాబాద్. ఓహో, మీ మమ్మీ మీరు అంటే హైదరాబాద్, అక్కడ అన్నమాట. అత్తగారి ఇల్లు ఇక్కడ అన్నమాట. మరి తెలుగు బాగా మాట్లాడుతున్నారే? తెలుగు అంటే నేర్చుకున్నారు. సూపర్. వడియాలా? దాని తర్వాత మిర్చి వేయాలి. ముందు మిర్చి. ఓకే, ఇది మిర్చి ఫ్రై కాబట్టి మిర్చి అన్నమాట. ఇదేంటివి? పెద్ద పెద్ద మిరపకాయలా? బజ్జీ మిరపకాయలు. బజ్జీ మిర్చి. ఓ, కల్కటా సైడ్ ఇవి బాగా వాడతారు కదా. ఎక్కువ తింటారు బజ్జీ మిరపకాయలు. అలాగే తినేసేయచ్చు కదండి? లేదండి, కారంగా ఉంటాయి. కారం ఉంటాయా? లేదే, మిరపకాయ బజ్జీలు చేసినప్పుడు నేను పైన బజ్జీ పిండితో పాటు లోపల మిరపకాయ కూడా తినేసేదాన్ని. దాంట్లో గింజలు ఉండవు, దీంట్లో గింజలు ఉంటాయి. ఓ, దిస్ మిరపకాయ విల్ బి కారం అన్నమాట. ఓకే, సో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ మిర్చి వేసారు చూసేయండి, అందుకోసమే కొంచెం వేసా. ఓకే, కానీ మంచి స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు దీన్ని అసలు తప్పకుండా ట్రై చేయాలి. ఒక సైడ్ మిర్చి, ఒక సైడ్ కారం. సూపర్. ఇంకా ఆనియన్స్ అవి కూడా ఘాటుగా బాగుంటాయి కాబట్టి. మసాలా వేస్తాం కదా, ఇంకా ఘాటు ఉంటాయండి ఇవి. వా, మీరు బాగా తింటారా స్పైసీ ఫుడ్? తక్కువ అండి. తక్కువ? మరి ఇక్కడేంటి? ఇక్కడ వెరైటీస్ చేద్దామని వడియాలు వేయాలి. ఏం పిన్ వడ వేయాలి. ఓకే, దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి. ఇది ఫ్రై కదా, అందుకోసమే. అవును, ఇలా కొంచెం మనకి పొడి పొడిగానే ఉంటుంది. పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా ఉంటుంది. పల్లి కాజు ఫ్రై అది వేయాలి, లాస్ట్కి వేయాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పేస్ట్ లాస్ట్కి ఎందుకు వేసానంటే కొంచెం బాగుంటుంది, ముద్దగా ఉంటుందని. వేగిపోతే దగ్గరికి అయిపోతుంది. ఓకే, కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్? ఫ్రై కదా, కొంచెం వాటర్ వేయాలి. మీరు ఎప్పుడు మీ ఊర్లో అలా సరదాగా ఏ మహానగరి అంటూ తిరగలేదా? వెళ్ళామండి. నేను ఆ పాట చూసినప్పుడల్లా కలకత్తా చూడాలి, ఇంత బాగుంటుందా అనుకునేదాన్ని, కానీ చూడలేదు. బట్ బ్యూటిఫుల్ ప్లేస్ కదండి. చాలా. మూత పెట్టేద్దామా? ఎస్. మిస్ అవుతున్నారా మీరు కలకత్తాని? లేదండి, వెళ్తాం మేము. వెళ్తుంటాం. ఓ, ఓకే, 3 ఇయర్స్కి ఒకసారా? ఓకే, ఎందుకంటే ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా, కాబట్టి రెగ్యులర్ గా కష్టం. సో ఇది ఇంకా ఎంతసేపు పడుతుంది? అది అయిపోతుంది. దగ్గరికి అయ్యేసరికి పల్లీలు కాజు పొడి వేయాలి. ఓకే, ఇది పల్లి కాజు పొడి. రెండు కూడా వేయించి పొడి చేశారు? వేయించేసారు. పల్లి కాజు వేయించుకుని పొడి చేశారు, అది ఇందులో యాడ్ చేయాలి ఫైనల్ గా. ఓకే, చూద్దామండి. చూద్దాం. కొంచెం గట్టిగానే ఉంది. అంటే మీరు ఫ్రై అన్నారు కాబట్టి దానికి మెత్తపడే ఛాన్స్ అక్కడ లేదు. ఉండదు, కొంచెం ఫ్రై లాంటిది. ఓకే,
ఎందులో బాగుంటుంది ఇది? ఇదా చపాతీలో బాగుంటుందండి, పుల్కాలో బాగుంటుంది, నాకు తెలిసి రైస్ లో కూడా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. కొంచెం వేగాలి, ఇంకా కొంచెం వేగాలి. ఓకే. సో ఆ తర్వాత మీరు ఆ పొడి ఇది గరం మసాలా కొంచెం వేసి ఈ పొడి వేసేసి కొత్తిమీర వేయాలి. ఆ తర్వాత అయిపోయినట్టే. ఓకే, ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం. చూద్దామా అండి? చూద్దాం. ఇది ఇలాగే ఉంటుంది, ఫ్రైగా ఉంటుంది. ఇందులో దాని తర్వాత గరం మసాలా వేద్దామా? ఓకే. సో లైట్గా గరం మసాలా, దాని తర్వాత పొడి వేయాలి. పల్లి కాజు పొడి మనం ఇందాక అనుకున్నాం కదా, 2 వేయించుకుని వేసుకోవాలి. పౌడర్ ఇలాగే ముద్దగా ఉంటుంది ఇది. ఓకే. సో ఈ పౌడర్స్ వేసాక ఎక్కువసేపు వేస్తే పౌడర్ కొంచెం మాడిపోతుంది. అయిపోయింది. సరిపోతుందా? సరిపోతుంది. బాగుంది, మంచి గుమగుమలాడిపోతుంది. తీసేద్దామా? తీసేద్దాం. అయిపోయింది. దాని మీద కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేయాలి. టేస్ట్ చూడండి. తప్పకుండా. చిల్లీ వడియాల ఫ్రై రెడీ అండి. ఈ ఫ్రై టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిల్లీ వడియాల ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా వడియాలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో బజ్జి మిరపకాయలు, కారం, వేయించిన వడియాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, జీడిపప్పు, పల్లీల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ వడియాల ఫ్రై రెడీ.